ఇలాంటి ఒక కమ్మని పొంగలి లేనిదే మనకి పండగ కానీ శుభకార్యం కానీ ఫుల్ఫిల్ అవ్వదు కదా. సో అలాంటి పొంగలి పాలు విరగకుండా మనం ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. పక్కా కొలతలతో అయితే నేను చెప్తున్నానండి. మనకి ఇది ఒక చిన్న టీ గ్లాస్కి అయితే సరిపోతుంది. చిన్న టీ గ్లాస్తోనే మనకు 1/2 kg వరకు పొంగల్ అవుతుంది అనమాట. సో ఎక్కువ మోతాదులో కావాలనుకునే వాళ్ళు ఎక్కువ రైస్ తీసుకోవచ్చు, క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు చిన్న టీ గ్లాస్ వరకు కొలతలు చెప్తున్నాను. చిన్న టీ గ్లాస్ రైస్ తీసుకొని దీన్ని ఒక 1/2 hour వరకు నానబెట్టేసుకోవాలి. వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని, ఈలోపు మనం స్టవ్ మీద పాలు కాగపెట్టాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టుకోవచ్చు అన్నమాట. మనం ఎందులో అయితే పొంగల్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోనే పోసేసుకోవచ్చు. ఒక కప్పుకి మనం 6 కప్పుల వరకు పాలు తీసుకోవాలి దీనికి. అప్పుడే పొంగల్ అనేది కమ్మగా వస్తుంది. ఒక కప్పుకి 6 కప్పుల పాలు, 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రైస్ పోసుకున్నామో అదే కప్పుతోని మనం 1కి 8 వంతులు అంటే 6 కప్పులు పాలు, 2 కప్పులు నీళ్లు తీసుకొని మనం కొద్దిగా మరిగిన తర్వాత దీనిలో మనం నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది బాగా ఉడకనివ్వాలండి. ఇందులో ఎంత బాగా ఈ పాలల్లో ఉడికితే మనకి పొంగల్ అనేది అంత టేస్ట్ ఉంటుందన్నమాట. సో అది పాలు కాగేంతలోపు మనం బెల్లం ఇలా కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా వస్తుందని నేను చూపిస్తున్నాను. మీకు ఏ విధంగా తురుముకుంటే వస్తుందో లేదంటే మీ ఇష్టం, అది పొడి బెల్లం వేసుకుంటారో మన ఇష్టము. కానీ 1 కప్పు రైస్కి మనకి 1.5 కప్పు ఈ బెల్లం అనేది సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకి పాలు మరిగిపోయినాయి కదా. ఇలా పాలు మరిగిన తర్వాత బాగా అందులో మనం ఇలా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కొద్దిసేపు బాగా సిమ్లో పెట్టుకొని, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి. మనకి ఎంత బాగా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. సో మనం ఈలోపు ఇందులో కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుంది. అప్పుడే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ పొంగల్ అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇది ఆల్రెడీ నేను ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యి అండి. మీకు ఏ నెయ్యి అందుబాటులో ఉంటే ఆ నెయ్యి వాడుకోవచ్చు. మనం ఎంత వేసుకుంటాం అనేది మన ఇష్టము. నెయ్యి అంటే ఒక 1/2 కప్పు వరకు నెయ్యి, మనం ఏ రైస్ ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో దానికి సగం గ్లాస్కి మనం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఈలోపు కొంచెం ఉడికిపోతుంది రైస్. ఒక 50% రైస్ అనేది ఉడికిన తర్వాత అందులో ఒక 2 యాలకులను దంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక 2 minutesకి ఒకసారైనా కలుపుతూ ఉండాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే మనకి ఈ పాలు అనేది పొంగిపోతాయి అన్నమాట. సో మూత పెట్టకూడదు. మనకి ఈ పొంగలి ఈ పాలల్లోనే మొత్తం ఉడికిపోవాలి. 100% మనకి ఈ పొంగల్ అనేది పాలల్లోనే ఉడికిపోవాలన్నమాట. తర్వాతనే ఈ బెల్లం యాడ్ చేసుకోవాలి. మనకి చెప్పాను కదా, ఒక గ్లాస్కి మనకి 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఈ బెల్లం వేసుకున్న తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది బాగా కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. ఇలా నీరుగానే ఉండాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇది కొద్దిగా గట్టి పడుతుంది. సో మనకి ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి. సో ఇలా ఉన్నప్పుడే దీన్ని పక్కకు తీసేసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ప్రసాదం కింద దేవుడికి నైవేద్యం పెట్టినట్లయితే కమ్మగా, మనం టేస్ట్ చేయం కదా, మనం ఫస్ట్ దేవుడికి నైవేద్యం అంటే టేస్ట్ చేయం కాబట్టి ఇలా కొలతలతో చేసుకుంటే ఏంటంటే మనకు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. సో ఇలా రెడీ చేసుకున్న ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదంటే పాలు పొంగిచ్చేటప్పుడు మనం కొత్త ఇళ్ళల్లో చేరినప్పుడు ప్రసాదం కింద ఇంట్లో చేస్తాం కదా, అలా కానీ ట్రై చేయవచ్చు. సో ఇలా పక్కా కొలతలతో ఇలా ట్రై చేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.